హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ మార్నింగ్ స్టార్ట్ చేశాను. 5 అవుతుంది టైం. చూసారు కదా ఎంత చీకటిగా ఉందో బయట. సో అదనమాట. సో పూజ అయితే చేస్తున్నాను, పూజ స్టార్ట్ చేశాను. సో పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో ఏంటంటే ఈరోజు అభి వాళ్ళు వచ్చారనమాట. సో అభిని ఏంటంటే వేదంలో జాయిన్ చేయాలి, నల్గొండ వెళ్ళాలన్నమాట. సో ఇంకా నల్గొండ వెళ్ళి వాడిని డ్రాప్ చేసి రావాలి. ఈరోజు అదే బ్లాగ్ నేను షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎక్కడి వరకు షూట్ చేస్తాను ఏంటో తెలీదు, మొత్తానికి అయితే స్టార్ట్ చేశాను. సో పూజ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. సో ఇక్కడైతే ఇంకా మార్నింగే పూజ అయితే స్టార్ట్ చేశాను. కార్తీక మాసం కదా, సో బయట చీకటి ఉన్నప్పుడే అమ్మవారికి, అదే తులసి అమ్మవారికి దీపం పెట్టేసుకొని తర్వాత ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాను. సో చూపిస్తున్నాను, అదే అనమాట. పూజ అయిపోయింది. నేను పూజ ఇంట్లో చేసేటప్పుడు అయితే ఏం షూట్ చేయలేదు. సో ఇప్పుడైతే పూజ అయిపోయింది. ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయింది. అప్పుడే కొంచెం తెల్లారుతుంది అన్నమాట. కొంచెం వెలుతురు వచ్చింది. నాకు ఏంటంటే ఎవరు లేకుండా చీకట్లో బయటకు వెళ్ళాలంటే భయం. సో అందుకని చెప్పేసి మావయ్య లేస్తారనమాట నేను లేసే టయానికి. సో అలా ఇంకా మావయ్య లేచినప్పుడు నేను లేచి కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టిఫిన్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ నిన్న దోశకు నానబెట్టి దోశ గ్రైండ్ చేసి పెట్టేశాను. సో అభిని అయితే నల్గొండలో జాయిన్ చేయాలి. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యేటప్పటికి 8 వరకు స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఇంకే ఎలా అవుతుందో తెలియదు. ఫస్ట్ శశాంక్ ఆద్విక్ని స్కూల్కి పంపించాలి. స్కూల్కి పంపించిన తర్వాత మేము స్టార్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే వాడిగా ఒకటి ఏడుస్తాడు, నేను కూడా వస్తా అని చెప్పేసి, ఇంకా అందుకని చెప్పేసి వాడు వెళ్ళిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయితే బెటర్ అనమాట. మళ్ళీ వాడు రాకముందే వచ్చేయాలి. సో అది ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి ఇప్పుడు వెళ్ళి. ఇంకా చొక్కిగడికి బిస్కెట్స్ పెట్టాలి. ఇక అంతే. ఇప్పుడు కొంచెం క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఇంకా మార్నింగ్ ఇంట్లో క్లీనింగ్లు ఏముంటాయి, ఇల్లు ఊడవడం, ఇల్లు తుడవడం అవే కదా. సో అవన్నమాట, అవి చేయాలి. సో అంతే. వీళ్ళందరూ లేచేలోపు నేను టిఫిన్ ప్రిపేర్ చేసి మళ్ళీ కలుస్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 అలా అవుతుంది. సో ఇంకా ఎవరు లేవలేదు. సో నేను వీళ్ళందరూ లేచేలోపు నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దోశకైతే వేసాను. సో ఇప్పుడు చట్నీ అయితే చేసేసి, సో వాళ్ళు లేచేలోపు నేను అన్ని దోశలన్నీ పోసి పెట్టేస్తే కొంచెం హడావుడి ఉండదు. కానీ వాళ్ళు లేచిన తర్వాత వేడివేడిగా చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. సో ఎలా అవుతుందో చూడాలి, ఎందుకంటే టైం సరిపోదు. నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి అలాగే వాళ్ళకి బాక్సులు కట్టేయాలి కదా. సో టిఫిన్ అయితే బాక్స్ కట్టి పంపించేయాలి. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అత్తయ్య పంపిస్తారు. సో ఇక్కడైతే ఇక మార్నింగ్ లేవడం అంటే నేను మా అయ్య 5కి లేస్తారనమాట. సో నేను కూడా ఇంకా ఈ కార్తీక మాసంలో 5కి లేద్దామని చెప్పేసి 5కి అయితే లేవడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా. సో ఇక ఇక్కడైతే చట్నీకి ప్రిపేర్ చేసేస్తున్నాను. సో మా అయ్య ఏంటంటే షుగర్ పేషెంట్ కదా, సో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు చేతికి. సో కొంచెం కట్ అయిందనమాట, అందుకే పసుపు పెట్టుకొని వెళ్తున్నారు. సో ఇక్కడైతే ఇంకా నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. దాని ప్రాసెస్ అయితే నేనేం చూపించట్లేదు. సో ఒకవేళ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఎలా ఏంటి అని చెప్పేసి. సో అందరికీ తెలిసిందే, నార్మల్గా ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది కదా. సో అదే అంతే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, చేంజెస్ ఉంటాయి. సో నేను నార్మల్గానే చేసేస్తాను. సో ఇక్కడైతే టిఫిన్ ప్రిపేర్ చేసేసి వీళ్ళందరికీ పెట్టేసి తర్వాత నేనైతే రెడీ అయిపోయాను అనమాట. సో నేను రెడీ అయ్యేది అయితే నేనేం షూట్ చేయలేదు. సో ఇక్కడ చూసారు కదా, టమాటాలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసేస్తున్నాను. పల్లీలు ఇవి అయితే వేపి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ పాలు కాబెట్టేసాను. చూసారు కదా బయట క్లైమేట్ ఎంత బాగుందో, చల్లగా.
సో ఇంక ఇక్కడ అందరికీ టిఫిన్ పెట్టేసిన తర్వాత నేనైతే రెడీ అయిపోయా, చూసారు కదా. సో ఈ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఐడి ఫ్యాషన్ పార్క్ స్టోర్లో తీసుకున్నాను. సో బ్లాక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అనమాట. చాలా చాలా బాగుంది శారీ. అసలు ఎంత కంఫర్ట్గా ఉందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా క్యారీ చేశాను నేను. అసలు నార్మల్గా అయితే శారీస్ నేను అంతసేపు నేను క్యారీ చేయలేను. సో ఆల్రెడీ నాకు బ్లౌజ్ ఆల్రెడీ ఇంట్లో వర్క్ది ఉందన్నమాట. సో దానికి మ్యాచ్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో మీకు ఈ శారీ చూపించాను. బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ దగ్గరే ఉంది, రాలేదు అని చెప్పేసి. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. సో చూసారు కదా, అబ్బి చాలా రోజులు అయిపోయింది కదా వీడియోలో కనిపించేవాడు. సో అదనమాట. ఇప్పుడు కనిపిస్తే మళ్ళీ చాలా రోజుల తర్వాత కనిపిస్తాడు. అంటే మనం ఊరికే వెళ్ళడానికి ఉండదు కదా, సో టీటీడీ వేద పాఠశాలలో. సో అదనమాట. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో అసలు. క్లౌడ్స్, అసలు మళ్ళీ వర్షం పడుతుంది అనుకున్నాను, కాకపోతే పడలేదన్నమాట. మధ్యలో ఒక 2 minutes ఏమో పడింది అంతే. సో ఇక్కడైతే ఇంకా మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా మార్నింగ్ వాళ్ళు స్కూల్కి పంపించేసి పిల్లల్ని, సో వాళ్ళ స్కూల్ 8:45 అనమాట. సో వాళ్ళని అలా పంపించేసి మేము ఇలా వచ్చేసాము. సో 9 అయింది మేము స్టార్ట్ అయ్యేటప్పటికి. సో ఇక్కడైతే ఇంకా అబ్బికి కావాల్సినవన్నీ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము. సో అక్కడికి వెళ్ళేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిందనమాట, నల్గొండ. సో 12 ఆ టైం అయింది. సో ఇంకా అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఇక గురువుగారితో మాట్లాడేసి అభిని అయితే వదిలిపెట్టేసాము. మ్యాక్సిమం నల్గొండలో వెళ్ళింది వచ్చింది అంతవరకే నేను షూట్ చేశాను. తర్వాత నేను వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయాను. అది కాక వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్ళాను అనమాట. సో ఇంకా షాపింగ్కి వెళ్ళి ఇంకా షూట్ చేసే టైం లేక ఇంకా నేనైతే షూట్ చేయలేదు షాపింగ్ అదంతా. సో మ్యాక్సిమం ఏమంటారు, నల్గొండ వెళ్ళొచ్చింది ఒక్కటే నేను షూట్ చేశాను. ఇంకా ఒకవేళ ఏమన్నా షాపింగ్ క్లిప్స్ ఏమన్నా నేను తీసుంటే అది కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడైతే ఇంకా 10:30 అలా అవుతుంది. సో నల్గొండ వెళ్ళే రూట్లో మధ్యలో టీ తాగుదామని చెప్పేసి ఆగామన్నమాట. ఎందుకంటే ఫుల్ హెడేక్ అసలు. ఎందుకంటే మార్నింగే లేవడం టెన్షన్ కదా. సో అది కాక ఇంకా చల్ల వాటర్తో తల స్నానం కదా, ఫుల్ తల పట్టేసింది. సో దానివల్ల ఇంకా టీ తాగుదామని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి ఇంకా అందరం ఆగి కొద్దిసేపు కూర్చొని టీ తాగేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ టీ తాగి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాను. సో అంతే, ఇంకా తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో టీ అయితే కనుక పానకం లాగానే ఉంది, టీ లాగా లేదు. సో అయినా అలా కొంచెం తాగేసి కొంచెం వదిలిపెట్టేశాను. ఇంకా అంతే. తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి 12:30 అలా అయింది మేము అభి వేద పాఠశాలకి వెళ్ళేటప్పటికి. సో ఇంకా అక్కడికి వెళ్ళేసిన తర్వాత కొంచెం గురువుగారితో మాట్లాడేసిన తర్వాత సో లంచ్ అయితే ఇంకా బయట ఎక్కడా చేయలేదు. సో అందులో పాఠశాలలోనే మాకు కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో అక్కడే లంచ్ చేసేసాము. లంచ్ చేసేసి అభిని వదిలిపెట్టేసి మేము రిటర్న్ అయిపోయేటప్పటికి 6:30 7 అవుతుంది ఇంటికి వచ్చేటప్పటికి. సో ఇక్కడ నా శారీ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వాట్సాప్ లింక్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి. సో కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. సో ఇంకా నేను వేసుకున్న బీట్స్ హారం అయితే నేను ఇక్కడ ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. సో ఇవి అల్లిచ్చినవి అనమాట. సో నాకు ఈ సైజ్ కావాలి అని చెప్పేసి నేను లాకెట్ తీసుకొని అల్లించుకున్నాను. సో అదనమాట. ఇక్కడ చూసారు కదా వదిన అన్నయ్య అభి షూట్ చేస్తున్నాడు. సో ఇంకా అభి వచ్చిన అనుష వచ్చినా తెలుసు కదా, వీళ్ళే షూట్ చేస్తారు. సో ఇక్కడైతే ఇంకా చూసారు కదా, ఇక నేను స్టార్ట్ అవుతున్నాను. సో వీడియో తీసుకుందాం అని చెప్పేసి వస్తుంటే వదన కూడా వస్తుంది అనమాట. సో నేను వీడియో తీసుకుంటాను ఒక్క నిమిషం అని అంటే నవ్విస్తుంది. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాను. సో ఇంకా అక్కడి నుంచి కుక్కలు మేము వెళ్తుంటే చూసారు కదా అసలు కుక్కలు ఎలా పరిగెడుతున్నాయో. సో ఇది కార్ స్పీడ్తో పాటు అది కూడా ఎంత స్పీడ్గా రన్ చేస్తుందంటే అసలు బాబోయ్ అనిపించింది. సో బైక్ మీద వెళ్తే మాత్రం ఖచ్చితంగా కాలు పట్టేస్తుంది. సో ఇక్కడైతే ఫైనల్గా ఇంకా నల్గొండ అయితే వచ్చేసాము. ఇదే వేద పాఠశాల, సో టీటీడీ వేద పాఠశాల. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారు కదా ఇదే అనమాట అభి ఉండేది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరు హాలిడేస్ వెళ్ళిపోయారంట. సో ఒక 15 మెంబర్స్ ఉన్నారు
చూసారు కదా. సో అభి ఇంకా తర్వాత రేపు ఎల్లుండి అలా వస్తూ ఉంటారంట. సో జాయిన్ అవ్వడానికి ఫస్ట్ అభి వచ్చాడు, ఇంకెవరు రాలేదు కొత్తగా. సో ఇక్కడ ఇంకైతే మేము తినేసిన తర్వాత అభి చూసారు కదా, ఇక గెటప్ మార్చేసాడు, జీన్స్ టీషర్ట్ తీసేసి ఇంకా పంచ అవి కట్టేసుకున్నాడు. సో ఇంక ఇక్కడ ఇవన్నీ ఇంకా మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ వేదంకి సంబంధించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్లాస్ అనమాట అది. సో స్మార్థం అట్లా ఉంటాయి కదా, సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. సో ఇంక ఇక్కడ అభికి కావాల్సినవన్నీ ఇంకా లోపల పెట్టేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా చాప, బకెట్, ఇంకా వాడికి కావాల్సిన క్లాత్స్, సబ్బులు అవి ఇవి అన్నీ అనమాట. సో ఇక ఆల్రెడీ అక్కడ పెట్టేశాను. కానీ అక్కడ ఎన్ని చిలుకలు ఉన్నాయంటే అసలు అరుస్తూనే ఉన్నాయి చిలుకలు, అసలు ఎంత బాగుందో. సో ఇంక ఇక్కడైతే అభిని అడుగుతున్నా, ఎప్పుడు వస్తావురా, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు, మళ్ళీ ఎప్పుడు రావాలి అని చెప్పేసి. సో వాడికి ఇంకా నవ్వుతున్నాడు అనమాట. సో నేను అలా మాట్లాడుతుంటే వాడికి నవ్వు వస్తుంది. సో అదనమాట. ఇంకా చూసారు కదా, అభి బయట ఓపెన్ ప్లేస్, ఈవినింగ్ టైంలో ఇక్కడ ఆడుకుంటారంట. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంకా ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము గురువుగారు వచ్చారు. సో నేనైతే అక్కడ గురువుగారితో మాట్లాడేటప్పుడు అదైతే ఏం షూట్ చేయలేదు ఇంకా. సో ఇంక ఇక్కడైతే ఇంకా అభిని వదిలిపెట్టేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. సో ఈవినింగ్ అయిపోయిందనమాట. సో ఇంక ఇక్కడ మధ్యలో ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయింది కదా, మళ్ళీ టీ తాగుదామని చెప్పేసి ఇక్కడైతే ఆగామన్నమాట. సో ఇంక ఇక్కడ అన్ని షాప్స్ అవన్నీ ఉన్నాయి. సో పోచంపల్లి క్లాత్స్ కానీ, లేదు అంటే వుడ్వి, ఇప్పుడు వుడ్వి ఎక్కువ వస్తున్నాయి కదా చిన్నపిల్లలకి బొమ్మలు కానీ అన్నీ. సో ఫోన్ కేసెస్ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సో నేను ఇంక ఇవేం తీయలేదు. సో ఇక్కడ టీ తాగేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చూడండి ఎంత బాగుంది కదా. ఇవన్నీ మాకు గుంటూరు సైడ్లో అమ్ముతుంటారు, ఆంధ్ర సైడ్. సో కొండపల్లి బొమ్మలు అంటారు కదా, సో అక్కడ ఇవి ఎక్కువ ఉంటాయి. నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇవి. సో కానీ కాస్ట్ చాలా చెప్తున్నారు. అసలు పెన్స్ ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ పెన్సిల్స్ చూసాను. సో అవి అడిగితే 4 పెన్సిల్స్ ఉన్నాయి, 1 షార్ప్నర్ ఉంది. సో అది 200 చెప్పాడు. అమ్మో అనిపించింది. సో ఇక్కడైతే ఇంకా చూసారు కదా, వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.